మరి మన ములుగు జిల్లాలోనే మరి భద్రాచలం నియోజకవర్గంలో ఉన్నటువంటి వాజేడు వెంకటాపురం, ములుగు నియోజకవర్గంలో ఉన్నటువంటి కన్నాయగూడెం దాదాపుగా 950 మంది రైతులకు మినిమంగా 60,000 నుంచి లక్షన్నర వరకు మరి ఏదైతే మొక్కజొన్న కల్తీ విత్తనాలతోటి గత సీజన్లో పంట నష్టం జరిగిందో వారందరికీ కూడా కంపెనీలను ఒప్పించి మరి మెప్పించి ప్రజల యొక్క కష్టాన్ని, మోసాన్ని, వాళ్ళు పోయిన మోసపోయిన తీరును వివరించి మల్టీనేషనల్ కంపెనీల నుంచి నష్టపరిహారం ఇప్పించి మరి చెక్కులను అందజేయడం కోసం నేను, మా మంత్రి గారు తుమ్మల నాగేశ్వరరావు గారు, మన స్థానిక ఇక్కడ భద్రాచలం ఎమ్మెల్యే తెల్ల వెంకట్రావు గారు, వ్యవసాయ శాఖ కమిషన్ చైర్పర్సన్ కోదండరెడ్డి గారు, వారి బృందం, మా సోదరుడు విత్తన శాఖ కమిషన్ చైర్పర్సన్ అన్వేష్ రెడ్డి గారు, మేమందరం కూడా ఇక్కడికి రావడం జరిగింది. గతంలో ఎంతో మంది రైతులు ఇదే ప్రాంతంలో గత ప్రభుత్వ హయాంలో మిర్చి రైతులు గాని, మినుము రైతులు గాని, మరి ఇతరత్ర వరి వంగడాల రైతులుగా నష్టపోయిన రూపాయి రాలేదు. కానీ ఇట్లా సామూహికంగా అందరికి కలిపి ఈ రకంగా ఇవ్వడం అనేది ఒక కొత్త శకానికి ఆరంభం చేయడం జరిగింది. సో ఇప్పటికి కూడా రైతులకు నేను ఒకటే విజ్ఞప్తి చేస్తా ఉన్నా, మధ్య దళాలను నమ్మకండి. మన అవసరాలను, మన నమ్మకాన్ని వమ్ము చేసి, మోసం చేసి వాళ్ళు బిజినెస్లు చేసుకొని మీ ప్రాణాల మీదకి తెస్తున్నారు. ఒకరిద్దరు ఆత్మహత్యలు కూడా చేసుకోవడం జరిగింది. అలాంటి ఆత్మహత్యలు అవసరం లేదు. ఖచ్చితంగా ఇది రైతు ప్రభుత్వం. సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా రైతులకు 100% అనుకూలంగా ఉండి రైతు భరోసా పెంచడంతో పాటు సన్న వడ్లకు కూడా మరి 500 బోనస్, అదే విధంగా రుణమాఫీ, ఇట్లా అనేక సంక్షేమ కార్యక్రమాలు చేస్తున్నారు. కాబట్టి ఇంకొకసారి కల్తీ విత్తన కంపెనీలు లేదా ఫర్టిలైజర్ షాప్స్ వాళ్ళు కానీ ఇలాంటి దందాలు, దారుణాలు చేస్తే సహించేది లేదు. నష్టపరిహారం ఇప్పించుడే, కఠినమైనటువంటి చర్యలు కూడా ఉంటాయి. దీన్ని కొంతమంది గతం నుంచి కూడా మరి గతంలో అధికారాన్ని అడ్డం పెట్టుకొని ఈ రకమైనటువంటి వ్యాపారానికి చెర్లలో కూడా చూసినాం గతంలో కొంతమంది. అదే విధంగా వాజేడు వెంకటాపురం ఇటు మామూలుకు కూడా కొద్దిగా ఎంటర్ అవ్వడం జరిగింది. అలాంటి వాళ్ళని కఠినంగా శిక్షిస్తాం. పోలీస్ అధికారులకు, రెవెన్యూ అధికారులకు, అగ్రికల్చర్ అధికారులకు కూడా చెప్పడం జరిగింది. నిత్యము ఏదైతే ఈ కంపెనీలు ఉన్నారో అవన్నీ కూడా షాప్స్ మరి తనిఖీ చేయడం, ఫర్టిలైజర్ షాప్స్ తనిఖీ చేయడము, మరి ఎవరైతే మా మీడియేటర్స్ ఉన్నారో వాళ్ళ ఇళ్ళ మీద కూడా ఇట్లాంటి మళ్ళీ జరగకుండా వాళ్ళ ఇళ్ళను కూడా సోదా చేయడం జరుగుతుందని తెలియజేస్తూ ఇది ఒక మంచి కార్యక్రమం. ఈ కార్యక్రమానికి వస్తా ఉంటే మరి కొంతమంది దుర్మార్గంతో ఈ దళారీలలో ఎక్కువ బీఆర్ఎస్ నాయకుల సోపతిదారులు ఎక్కువ ఉన్నారు. అందుకనే వాళ్ళ మెడలు వంచడం కాబట్టి ఆ యొక్క కుట్రతోటి ఇలా మా పర్యటన అడ్డుకోవాలని మరి ఏదో ప్రయత్నాలు చేసిరు. జనం లేరనేది అర్థమై ఇవాళ రోడ్ల మీదకి వచ్చి పక్క నియోజకవర్గాలలో ఓడిపోయిన వాళ్ళు, ఇసుక దందాలు చేసేటోళ్ళు, ఎర్రమట్టి దందాలు చేసేటోళ్ళు, కిరోసిన్ దందాలు చేసిన వాళ్ళు, ఇలా దందాలని ప్రజలు గమనించి మా ములుక్కు అటుపక్క ఇటుపక్క ముంగటి పక్క ఓడించినా కూడా బుద్ధి రాకుండా ఒక డ్రామా చేయడం కోసం కేటీఆర్ ఆడిస్తున్న నాటకంలో ములుగులో జరుగుతున్నటువంటి అభివృద్ధిని అడ్డుకునే కుట్రలో ఈ రోజు ఈ యొక్క 950 మందికి చెక్కులు ఇవ్వడానికి వస్తుంటే అడ్డుకోవాలని ప్రయత్నం చేశారు. వాళ్ళకి చెప్పిండు మా కలెక్టర్ గారు, ఎస్పీ గారు, మీరు రేపు చేసుకోండి, వాళ్ళకు మంచి కార్యక్రమం అవుతుంది అని. కానీ అట్లా కాదు, వాళ్ళకు హైలైట్ కావాలి. వాళ్ళని మర్చిపోయారు జనాలు. అందుకనే హైలైట్ కావాలని. కష్టం ఉన్నప్పుడు ప్రజలతో ఉండండి. ఓట్లప్పుడు ఇప్పుడు మళ్ళీ ఓట్లు వస్తాయి అనే ఉద్దేశంతో ఇప్పుడు మళ్ళీ బయలుదేరారు. మొన్న ఎలక్షన్లు ఉన్నప్పుడు బయటకు వచ్చారు. కరోనాకు రాలే, వరదలకు రాలే, చావులకు రాలే, బయటికి రాలే, అధికారంలో ఉండి పదవులు అనుభవిస్తూ ఇప్పుడు డ్రామా కంపెనీ బయలుదేరింది. ఇవాళ కేటీఆర్ ఎందుకు ములుగు మీద ఇంత నీకు దుర్బుద్ధి? ఎలక్షన్ల ముందు నుంచి నా ఎంబడి పడ్డావు, నీకు ప్రజలు బుద్ధి చెప్పిరు, నీకు చెప్పిరు, నువ్వు నిలబెట్టిన వాళ్ళకి చెప్పిరు. ఇవాళ వచ్చి రోడ్ల మీద ధర్నాలు చేయడానికి కూర్చున్న వాళ్ళు అందరూ, ఓడిపోయిన వాళ్ళు అందరూ వచ్చి ఇలా జమ ఆడ ధర్నాలు చేస్తారు. ఏం జరిగిందని? మేము ఇల్లులు ఇస్తే నీకు కళ్ళల్లమంట, మేము రైతులకు భరోసా చేస్తే నీకు కళ్ళల్లమంట, ఇవో నష్టపోయిన వాళ్ళకు డబ్బులు ఇస్తే నీకు కళ్ళల్లమంట. లాస్ట్కు నీ కళ్ళల్లమంట ఏంటంటే నీ సొంత చెల్లె ఫోన్లు కూడా ట్యాపింగ్ చేయించే కాడికి వచ్చిందని నీ చెల్లె ఆవేదన వ్యక్తం చేస్తుంటే మేము కూడా విన్నాం. కాబట్టి నేను కూడా ఒక ఆడ కూతుర్నే, ఒక అట్టడుగు వర్గాల నుంచి వచ్చి ఎదుగుతుంటే మీకు ఎందుకు ఇంత కళ్ళమంట? అక్రమాలు ఏమైనా ఉంటే లీగల్గా ఫైట్ చేయండి, నిలదీయండి, లేదా అధికారులకు చెప్పండి. కానీ ఉట్టిగా వాళ్ళని వాళ్ళు ప్రొజెక్ట్ చేసుకోవడం కోసం వాళ్ళని ప్రజలు మర్చిపోయారు.
మేము చేసేటువంటి కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలు చూసి. కాబట్టి ఈరోజు అంతకుముందు ఎన్నికలప్పుడు వాళ్ళు కొంతమంది నిలబడ్డోళ్ళు గుడిసెలు చూపించి మాది గుడిసెలు అని చెప్పారు. మీ ఇల్లులు అయిపోయేదానిక నేను ఇల్లులు కట్టుకోమన్నారు. ఇప్పుడేమో ఇక్కడ మీ భద్రాచలంలో వచ్చి ఇల్లులు కడుతున్నారు, మా వాళ్ళనేమో ఇల్లులు కట్టనియొద్దు అంటున్నారు. లీడర్లేమో కట్టుకుంటారట, పేదోళ్ళకు మాత్రం ఇల్లులు కట్టనియొద్దట. ఇంత కుట్ర అవసరమా? మీరు ఎట్లా ఇయ్యలేదు, మేము ఇస్తున్నాం. కానీ 20,000 మందికి ఒకటేసారి ఇవ్వాలంటే కష్టమే కదా, విడతల వారికి ఇస్తాం. దాన్ని స్వయంగా టిఆర్ఎస్ కార్యకర్తలు ఆత్మహత్య చేసుకొని చచ్చిపోతే అది మా మీదకి నెడతారు. నాగయ్య కుటుంబం గ్రామ సభ జరిగింది బుట్టాయిగూడెంలో. గ్రామ సభ జరిగితే అక్కడికి వచ్చి మందు తాగాల్సినటువంటి అవసరం ఏంది? ఆయన భార్యకు నేను అంగన్వాడీ 2010లో ఇచ్చిన. ఇవాళ ఆయన చావు కోసం మీరు చావుకు ఎంకరేజ్ చేసి రాజకీయం చేసుకున్నారు. ఇంకో కాడ కూడా అంతే, సోషల్ మీడియాలో తిట్టించుడు, ఒర్రిచ్చుడు, చేసుడు. అరే ఇట్లా చేయొద్దని పోలీసులపై వార్నింగ్ ఇచ్చుండొచ్చు. అరెస్టులు కాలే, జైలు పోలే, కేసులు కాలే. ఇక ఇవన్నీ డ్రామాలు ఇక్కడ ఏం అనడానికి దొరుకుతలేవు. ఇవాళ ఇండ్ల ఇస్తే ఇల్లులన్నీ రద్దు చేయాలంటారు. నువ్వు ఇయ్యవైతివి, మేము ఇయ్యాలంటే మేము ఎవరికైనా అక్రమార్కులకు ఇస్తే, అనర్హులకు ఇస్తే మీరు కంప్లైంట్ చేయండి అని నేను మొదటి నుంచి చెప్తున్నా. ఇవ్వండి, మేము రద్దు చేస్తాం. అట్లా ఎవరైనా తప్పు చేసినట్టు మా దృష్టికి వస్తే కూడా మేము మా పార్టీ నుంచి ఒకరిద్దరు అట్లాంటి దృష్టికి వస్తే బహిష్కరించినాం. మొన్న విలేకరు మీద దాడి చేస్తే కూడా మేము ఖండించినాం, కేసు పెట్టించినాం. దానికి సంబంధించిన శిక్ష అనుభవిస్తున్నారు. అదే మిమ్మల్ని తిట్టిండని మరి హైదరాబాద్ లో ఒక న్యూస్ ఛానల్ మీద మీరు పోయి దాడి చేసారు, అది గొప్ప అంట. అయినా కూడా ఇక్కడ పత్రికా మీడియా సోదరులను గౌరవిస్తా ఉన్నాం, మేము రెస్పెక్ట్ చేస్తాను. ఎవరైనా కొద్దిగా అటు ఇటు ఉన్నటువంటి వాళ్ళ ఆవేశంతో చేస్తే కూడా తప్పు అని ఖండిస్తున్నాం. వాళ్ళ మీద మా పార్టీడైనా మేము అధికారంలో ఉన్న కేసులు పెట్టిస్తున్నాం. ఇవాళ పోలీస్ రాజ్యం అని చెప్తున్నారు. నేను సవాల్ చేస్తా ఉన్నా కేటీఆర్ కు. ఇవాళ రోడ్డు మీదకి వచ్చి ఎగిరినటువంటి ఆ పక్కన ఈ పక్కన ఓడిపోయిన ఆ రెడ్డి ఈ రెడ్డి ఇద్దరు వచ్చిర్రు. మరి ఆ ఇద్దరికి కూడా చెప్తున్నా, ఓడిపోయారు, మీ దందాలని చూసి జనాలు ఓడిచ్చిర్రు. నేను సవాల్ చేస్తున్నా, ఇవాళ ఎంతమంది మీద ములుగు నియోజకవర్గంలో మేము మీ బీఆర్ఎస్ వాళ్ళ మీద కేసులు పెట్టినాము, కేసులు అయినాయి నిరూపించాల. ఆ డీటెయిల్స్ తో సహా మీరు కంప్లైంట్ పెట్టండి, శ్వేతపత్రం విడుదల చేయండి. లేదా రేపు నేను రిలీజ్ చేస్తా, పోలీస్ అధికారులను కూడా అడుగుతున్నా.